అన్వేష్ ఇప్పుడు ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్నాడు, 1 by 1 బెదిరించుకుంటూ వస్తున్నాడు. ముందు ఎవరైతే అన్వేష్ మీద తెలుగు ప్రజలందరూ మూకుమ్మడిగా ఒక వ్యతిరేకత చూపించారు అతని కామెంట్స్ మీద, వాళ్ళందరినీ టార్గెట్ చేశాడు. ముందు తెలుగు ప్రజలందరినీ బెదిరించాడు. ఏమని? నేను ఒక క్షమాపణ చెప్తున్నాను, నేను సారీ చెప్తున్నాను, ఆ సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే 2026లో మీరందరూ నాశనం అయిపోతారు, మీకు దరిద్రం పట్టుకుంటుందంటూ మాట్లాడాడు. అందరినీ ఒకప్పుడు ఎవరైతే అభిమానులు అతన్ని ఎంకరేజ్ చేశారో, నువ్వు తప్పు చేసావని చెప్పినందుకు అతను దానికి బాధపడకపోగా, పశ్చాత్తాపడకపోగా బెదిరించాడు అందరినీ. నేను సారీ చెప్తున్నాను, సారీ చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారంట. ఇలాంటి బెదిరింపులకు భయపడతారా? ఇలాంటి బెదిరింపులకు భయపడిపోయి ఇక వెంటనే ఓకే నువ్వు మంచోడు అని చెప్పి ఒప్పేసుకోవాలా? అదంతా ఒక ఎత్తు అయితే, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడుతూనే ఉన్నారు, ఐజుడ్ రెస్పాండ్ అయ్యారు, ఇలా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇవాళ రేపు. కొంతమంది ముఖ్యమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని బెదిరిస్తున్నాడు. వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ మీ సంగతి తేలుస్తా, 2026లో మీకు ముందుంది ముసళ్ళ పండుగ, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని, లేకపోతే మీ సంగతి తేలుస్తానని, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ బెదిరిస్తున్నాడు. అలాగే ఐజుడ్ గురించి కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు ఏదో మాట్లాడి, ఇదిగో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ 2026లో అని చెప్పాడు. ఆ వీడియో డిలీట్ చేయకపోతే మీ సంగతి తేలుస్తానన్నాడు. ఐజుడ్ దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యి ఆ వీడియోని డిలీట్ చేశాడు. డిలీట్ చేస్తూ ఇదిగో ఒక మెసేజ్ కూడా చాలామందికి నచ్చలేదు ఐజుడ్ వీడియో డిలీట్ చేయడం కానీ, అన్వేష్ బెదిరిస్తే దానికి రెస్పాండ్ అవ్వడం కానీ, వెనక్కి తగ్గడం కానీ ఎవరికి నచ్చలేదు. కానీ ఒక మెసేజ్ పెట్టాడు, ఏమని? నేను నా కుటుంబ సభ్యుల్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి కన్సర్న్తో బయట ఉన్నటువంటి కొన్ని విషయాలు వాళ్ళ కుటుంబం దాకా రావడం ఇష్టం లేక నేను ఈ వీడియోస్ డిలీట్ చేస్తున్నానని చెప్పి డిలీట్ చేశాడు.